అంతర్వేదిలో రథం తగలబడిపోతే కనీసం ఒక ఎంక్వైరీ చేశారా? అన్యమనస్సు తిరుమలలోనే మరి టికెట్ల కింద జెరూసలేం అని చెప్పి రాస్తే దాని గురించి ఏమైనా ఎంక్వైరీ చేశారా? మీరా ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని, మా ప్రభుత్వాన్ని విమర్శించేది అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ అవినీతి ఆనకొండ రోజా రెడ్డి ఎలియా శ్రీలత రెడ్డి, ఈమెకి బెంగళూరులో ఒక గెస్ట్ హౌసు, చెన్నైలో ఒక గెస్ట్ హౌసు, హైదరాబాద్లో ఒక గెస్ట్ హౌసు, ఇక్కడ కృష్ణా జిల్లాలో మరి ఇక్కడ నూజివీడులో ఒక గెస్ట్ హౌసు, మంగళగిరిలో మరి నూతక్కి ప్రాంతంలో 7 ఎకరాల మంది ఒక గెస్ట్ హౌసు. అదేవిధంగా మరి ఈవిడ బెల్ట్ షాపులతో సంపాదించిన 100 కోట్లు, అట్లాగే కాజేసిన భూముల వల్ల మరి 150 కోట్లు, అదేవిధంగా విల్లాలు కట్టి 200 కోట్లు, ఏపీఐఐసి చైర్మన్గా 236 కోట్లు, గ్రావెల్ దోపిడీలో 48 కోట్లు, టూరిజం ద్వారా 35 కోట్లు, విజయపురం కొండ తవ్వేసి 70 కోట్లు, ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్లు. ఇన్ని సంపాదించి ఇంత అవినీతి ఆనకొండ ఈరోజు మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడటానికి పూనుకుంది అంటే నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని చెప్పి రోజా నేను అడుగుతా ఉన్నా. ముందు ఏ రోజైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి పవిత్రంగా ఉండాలని ఏ రోజు కూడా ఆలోచించని నువ్వు పొద్దున చేస్తే 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో ఏఐపిసి చైర్మన్గా, టూరిజం చైర్మన్గా ఇష్టం వచ్చినట్టుగా ప్రజలు సొమ్ము తవ్వి కోట్లు నీ అన్నదమ్ముల్ని అడ్డం పెట్టుకొని తినేసిన నువ్వు ఈరోజు మా గురించి మాట్లాడుతూ ఉన్నావు అంటే ఏం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఏదేమైనప్పటికీ కూడా ఈ రకంగా మాట్లాడటం అనేది రోజా కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు వెళ్ళి అక్కడికి కూడా వెళ్ళి ఏం చేశారు? ఈ జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్లోకి వెళ్ళడం, అక్కడ పరామర్శించడానికి వెళ్తున్నాం అనే పేరుతో సెలైన్లు పక్కకి నెట్టేయడం, అక్కడ ఉన్న డాక్టర్ని తిట్టడం ఒక అసహనం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అనుకున్న ఏమీ అక్కడ జరగల. వాళ్ళు ఒక డ్రామా, ఒక సినిమా ఊహించుకొని అక్కడికి వచ్చారు. అక్కడ ఏం జరగల, అంత కరెక్ట్గా ఉంది. కరెక్ట్గా ఉండటానికి కారణం హుటాహుటిన నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి ఆ స్థలానికి వెళ్ళడమే. దాంతో వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించిన తీరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అట్లాగే మా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, వారి గురించి కూడా నేను మాట్లాడదలుచుకున్నా. కనీసం వారి ప్రమాణ స్వీకారానికి వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే ఆ కుటుంబ సభ్యులున్న గెస్ట్ హౌస్కి కూడా డబ్బులు కట్టిన వ్యక్తి మా టీటీడీ చైర్మన్ గారు అనే విషయం ప్రజలందరికీ కూడా తెలియాలి. వైసీపీ వాళ్ళకి ముఖ్యంగా తెలియాలి. కరుణాకర్ రెడ్డి లాగా, వైవి సుబ్బారెడ్డి లాగా శ్రీవాణి టికెట్తో సహా దందాలు చేసి అన్య మతస్థులందరినీ అధికారులుగా అక్కడ పెట్టుకొని చలామణి చేసిన వ్యక్తి కాదు. అదేవిధంగా ప్రోటోకాల్ ప్రకారం కేటాయించిన వెహికల్స్ కూడా ఆయన వాడుకోవట్లేదు. అదేవిధంగా కాఫీ టీ ఖర్చులు కూడా అతనే పే చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా విఐపి బ్రేక్ దర్శనాలు కూడా అతను ఉపయోగించుకోరు. అతనుండే నాయుడు గారు ఉండే గెస్ట్ హౌస్కి కూడా వారు అద్దె చెల్లిస్తూ ఉన్నారు. ఇలాంటి చైర్మన్ గారిని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ముందు దయ్యాలు వేదాలు వల్లించే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రోజా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీ డ్రైనేజ్ మౌత్కి కళ్ళెం వెయ్యండి అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.